నమస్తే ఫ్రెండ్స్, ఇది మేము ఉంటున్న అపార్ట్మెంట్ గవర్నమెంట్ ఫ్లాట్స్ అండి. ఇవి కర్ణాటక గృహమండలి సూర్య ఎలిగెన్స్ అపార్ట్మెంట్స్ అండి. సో ఎంట్రన్స్ నుంచి రాగానే మన ఒక బుద్ధ స్టాచ్యూది చిన్న ఫౌంటైన్ లాగా ఉంటుంది. సో చిన్న గార్డెన్ లాగా ఉండి మధ్యలో బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. స్టాచ్యూ వెనకాలే ఒక పెద్ద బ్లాక్, దాని వెనకాల ఒక బ్లాక్. సో ఫస్ట్ మీకు ఎంట్రన్స్లో ఉన్న బ్లాక్ వచ్చేసి ఓన్లీ 3 bedrooms బ్లాక్ అండి. ఇది కంప్లీట్గాను ఏబిసి కింద ఉంటాయి, ఎంఐజీ ఏబిసి. సో చూసారు కదా, ఇది ఫస్ట్ ఏ అండి. సో స్టాచ్యూ వెనకాలది ఇదంతా ఏనే. చూడండి, మీకు కార్నర్ కనిపిస్తున్నాయి కదా బాల్కనీస్. కార్నర్ ఫ్లాట్స్కి 4 balconies ఉంటాయండి. సో ఆ కార్నర్ది బుద్ధ స్టాచ్యూ వెనకాలది, ఈ కార్నర్ది, ఈ లెఫ్ట్ కార్నర్లోనే మేము ఉంటామండి. ఇది CABC అండి. సో ఇది మీకు చూపిస్తున్నది LIG, ఓన్లీ 2 bedroom ఫ్లాట్సే. దీంట్లో కూడా ABC 3 blocks లాగా ఉన్నాయి. సో దీని ఎంట్రన్స్ వచ్చేసి మా బ్లాక్ వెనకాలండి, మా బ్లాక్కి పక్కన ఉంటుంది వే. అందులో నుంచి బ్యాక్ వచ్చేస్తే ఓన్లీ 2 bedrooms ఫ్లాట్ అండి. సో దీనికి ఎంట్రన్స్ ఇక్కడి నుంచి, ఈ చిన్న గార్డెన్ లాగా ఉంది కదా లాన్, అక్కడి నుంచి అండి. సో దీనికి కూడా అలాగే ఓన్లీ 2 bedrooms, కార్నర్ బాల్కనీస్ అంతా సేమే. అదిగోండి, మొత్తం టోటల్ 8 floors అండి. సో పార్కింగ్ ఓన్లీ ఈ బేస్మెంట్ సెల్లార్లోనేనండి, ఇంకా కింద గ్రౌండ్ ఇంకా ఏం లేవు, ఓన్లీ అక్కడే పార్కింగ్. సో ఈ 2 వచ్చేసి మనకి మోటార్ ఆన్ చేసుకోవడానికి ఉంటుంది కదండి. ఈ 2 houses మోటార్స్ కండి, వాటర్ మోటార్స్కి. MIGకి LIGకి మిడిల్లో పార్క్ ఉందండి, కిడ్స్ పార్క్. సో బాగుంటుంది. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం వచ్చేస్తారు పిల్లలందరూ కూడాను. ఇదిగోండి, నేను యాక్చువల్గా ఆఫ్టర్నూన్ తీసాను ఈ వీడియో. ఎవరో ఫీడింగ్ చేస్తున్నారు పిల్లలకి. సో ఇది వచ్చేసి పార్క్ అండి, 2 blocksకి మిడిల్లో ఉంటుంది ఈ పార్క్. సో కూర్చోటానికి బెంచెస్ అవన్నీ కూడా ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్విమ్మింగ్ పూల్ అండి. ఇది యాక్చువల్గా క్లబ్ హౌస్ బ్యాక్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్. సో బెంగళూరులో స్విమ్మింగ్ పూల్ ఓన్లీ సమ్మర్లో 1 month ఓపెన్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది టైం ఇంకా ఓపెన్లో ఏమి ఉండదు, ఎందుకంటే బాగా చలి ఉంటుంది కదా. సో ఓన్లీ 5 feet స్విమ్మింగ్ పూలేనండి ఇది. సో చూసారు కదా, ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అండి, 3 floors. ఈ క్లబ్ హౌస్ బ్యాక్నే మనం స్విమ్మింగ్ పూల్ ఉందండి. సో చూసారు కదా, 3 floors. యాక్చువల్గా ఎవరైనా అకేషన్స్ ఉండి ప్లాన్ చేసుకుంటేనే మనకి ఓపెన్లో ఉంటుంది, లేకపోతే తాళం వేసేస్తారు. బాగుంటుందండి లోపల హాలు, పక్కన క్యాటరింగ్ అదే పెట్టుకోవటానికి అవన్నీ కూడా నీట్గానే ఉంటుంది. ఎగ్జాక్ట్ మనకి క్లబ్ హౌస్కి ఆపోజిట్లోనే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉందండి, ఇండోర్ కోర్టు. యాక్చువల్గా బాగుంటుంది కోర్ట్ కూడా. సో కోర్ట్లో మళ్ళీ వాష్రూమ్స్, ఇంకా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇందులోనే. అది కూడా 2 కనిపిస్తున్నాయి కదా, ఇవి బాయ్స్కి లేడీస్కి జెంట్స్కి సెపరేట్గానే ఉన్నాయి రెస్ట్ రూమ్స్. సో దీని బయట నుంచేసి ఈ లాన్లో నుంచి నడుచుకుని వస్తే మనం బాస్కెట్బాల్ కోర్ట్ అండి ఇది. సో ఇందులోనే పిల్లలు ఎవరికి గేమ్స్ కావాలంటే వాళ్ళు ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటారు, పిల్లలే లేండి, క్రికెట్ అలా బాగా ఆడతారు. సో ఆ కోర్ట్ నుంచి సైడ్కి రాగానే మనకి ఇంకుడు గుంట్లు ఉంటాయి కదండి. సో ఇది మొత్తము వర్షం కురిసిన వాటర్ అంతా కూడా కనెక్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది, వాటర్ మొత్తం డ్రైన్ వాటర్ అంతాను. సో
డస్ట్బిన్స్ మన ప్రస్తుతానికైతే ఇంకా ఇంటికొచ్చి పట్టుకుని వెళ్ళట్లేదు. సో ఇది డస్ట్బిన్ కండి. సో మన వేస్ట్ తీసుకొచ్చి మనమే వేసుకోవాలి డస్ట్బిన్స్లో. సో ಕಸದ ತೊಟ್ಟೆ ಉಪಯೋಗಿಸಿ కన్నడ. సో మనం ఎంట్రన్స్ బుద్ధ స్టాచ్యూ చూసాం కదండి, దానికి ఆపోజిట్లోనే ఇలా లాను పక్కన కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది. లాస్ట్ టైం దీవాళీకి అందరూ క్రాకర్స్ ఇక్కడే కాల్చుకున్నారండి. ఈ ఓపెన్ ప్లేస్లోనే. కొంతమంది అవుటర్స్ విజిటర్స్ ఎవరైనా కార్ పార్కింగ్ అలా చేసుకుంటారు. సో మీకు ఆ షెడ్స్ కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కూడా పార్కింగ్ షెడ్సేనండి. సో మనకి మన స్టీల్ ప్లాంట్లో ఇండివిజువల్ హౌస్కి పార్కింగ్ అలా ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటాయండి. కాకపోతే చాలా పెద్దది. పార్కింగ్ అయితే చాలా బాగుంటుందండి. మా అపార్ట్మెంట్స్లో పార్కింగ్ చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ ఫ్రంట్ అండి. మీకు ఎంఐజీ అని చెప్పాను కదా, 3 బెడ్రూము, దానికి ఆపోజిట్లో మొత్తం అంతా పార్కింగే. సో ఈ పార్కింగ్ వచ్చేసి అపార్ట్మెంట్స్ బ్యాక్ అండి పార్కింగ్ ఇదంతా కూడా. సో చూసారు కదా, మొత్తం ఇదంతా ప్రహరీ వాల్ అండి, సైడ్ ఇదిగోండి. ఇక్కడ నుంచి ఆ కార్నర్ నుంచి ఆ చివరికి మళ్ళీ ఎంట్రన్స్ వరకు కూడా స్ట్రైట్ పార్కింగ్ ఉంది చూడండి అక్కడ వరకు. సో ఇప్పుడు మీరు మా ఇంటికి చూపిస్తాను. సో ఇవి 2 లిఫ్ట్స్ ఉంటాయండి, ప్రతి బ్లాక్కి 2 లిఫ్ట్స్. సో మా కార్ ఇదంతా సెల్లార్ అండి. సో చూసారు కదా, లిఫ్ట్లో నుంచి వచ్చేసాము. చూడండి మనకి వైడ్ కూడా చాలా ఎక్కువ అండి, కారిడార్ వైడ్. సో ఈ ప్లేస్లో కూడా చిన్నగా ఒక 20-15 మెంబర్స్కి బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యి చేసుకుంటారు ఇక్కడేను. సో ఈ బ్లాక్ గ్రిల్ ఉన్నది రీసెంట్గా వచ్చారండి తెలుగు వాళ్ళు. సో మేము దీనికి ఆపోజిట్లో ఉంటాము. సో బర్త్డేస్ అవన్నీ కూడా చేస్తారు ఇక్కడ. సో ఇటు చివరికి వచ్చేస్తే మళ్ళీ సేమ్ అలాగే ఫ్లోర్కి 8 ఉంటాయండి. సో ఇది ఫైనల్లీ మా హౌస్. సో బాగుంది కదా. థ్యాంక్ యూ.